లేదు అందులో ప్రొక్యూర్మెంట్ మార్కెటింగ్ విభాగం ఉండాలి కదా, ఉన్నారా? లేదు. దాంతోపాటుగా ఈ నాణ్యతా ప్రమాణాలను చూసేటటువంటి తూనికలు కొలతల విభాగం ఇట్లాంటి వాళ్ళు ఉండాలి కదా, ఉన్నారా? డైరీ విభాగం వాళ్ళు ఉన్నారా? సైంటిస్ట్ ఎవరన్నా ఉన్నారా? ఎందుకని ఆ కల్తీలకు సంబంధించి స్పష్టంగా చెప్పగలిగినటువంటి వాళ్ళు నిపుణులు ఈ ఏది ఆహారం మీదన నిపుణులు, అట్లాంటి వాళ్ళందరినీ కనుక పెట్టి చేస్తుంటే శాశ్వత పరిష్కార దిశగా చంద్రబాబు గారు అడుగులేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం అడుగులేసినట్టు. కానీ అదేం లేకుండా 4 పోలీస్ ఆఫీసర్లతో ఒక సిట్టు, అది కూడా రిటైర్ అయిపోయేటటువంటి మార్కెటింగ్ ప్రొక్యూర్మెంట్ అతనితో ఒక కంప్లైంట్ ఇప్పించి పోలీస్ స్టేషన్లో 3 నెలల తర్వాత 3 నెలల క్రితం పట్టుకున్నటువంటి ట్యాంకర్కి సంబంధించిన దాంట్లో 3 నెలల తర్వాత కంప్లైంట్, అది కూడా ఇదంతా హడావిడి అయ్యాక, అంటే జనాలకి ఒక చేస్తున్నాం అనేటటువంటి దాన్ని క్రియేట్ చేయడం. ఆ పోలీసులు ఏం చేస్తారు దాంట్లో ఆ రిపోర్టుల దగ్గర పట్టుకోదు. ఇప్పుడు పోలీసులు ఫర్ ఎగ్జాంపుల్ పట్టుకోవాలి, మర్డర్ జరిగిన 3 నెలల తర్వాత అంతా తగలబెట్టిన తర్వాత ఏం దర్యాప్తు చేయాలి వాళ్ళు వెళ్ళి? ఇప్పుడు ఏం దర్యాప్తు చేస్తారు ఒక మర్డర్ కేసులో? అట్లాగే ఇక్కడ 3 నెలల క్రితం వచ్చిన ట్యాంకర్ వెళ్ళిపోయింది, వెనక్కి తిప్పి పంపించేసాం, వాళ్ళని బ్యాన్ అన్నాం, అట్లాగే ఆ శాంపుల్ ఉందన్నాం, ఆ శాంపుల్ నీ దగ్గర ఏమైనా పెట్టుకున్నావా? లేనప్పుడు నువ్వు ఏం చేస్తాడు దర్యాప్తు? ఆ నివేదికను ఆధారంగా